హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 23 ఎపిసోడ్. మీ జీవితం మారిపోవాలి, డబ్బు సంపాదించాలి, మీ జీవితం ఉన్నత స్థితిలో రావాలి అంటే పూర్తిగా వినండి. ఎందుకంటే విన్నంత మాత్రాన మీరు ప్రయత్నించకపోతే ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేరు. నీ మనసులో ఉండాలి, నేను ధనవంతుడు కావాలి, డబ్బు చాలా ఈజీగా రావాలి, నేను కష్టపడకుండా డబ్బు రావాలి అన్నప్పుడు నీ మైండ్లో ఉన్న నెగిటివిటీని డిలీట్ చేయండి. సింపుల్. ఒక అందాన్ని చూసినప్పుడు మీలో కలిగే భావాలేమిటి? ఒక సౌందర్యాన్ని ఆస్వాదించాలని మీ మనసు ఎప్పుడైనా ఇవ్వికొలరిందులో అంటే మీరు ప్రకృతిలో అందాన్ని చూసి తన్మయత్వం చెందితే మీ లోపల స్పందించే గుణం ఉందని. దీంతో మీలో చైతన్య శక్తి నిరంతరం పనిచేస్తుందని అర్థం. మీలోని ఆ అనంతమైన శక్తిని మీరు ఉపయోగించినప్పుడు అనేక రకాల విభూతాలు మీరు ప్రదర్శించవచ్చు. అంటే మీకు కావలసిన వాటిని మీరు సృష్టించవచ్చును. యాస్, మీరు పొందవలసినవి ఏవైతే మిమ్మల్ని ఆనందపరుస్తాయో వాటన్నిటిని మీరు కలిగి ఉండవచ్చు. ఇప్పుడైనా సరే మీకు కావాల్సినవన్నీ సమకూర్చుకోవడానికి సమయత్తం కండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం మీ సొంతం. మీ ద్వారా పొంగిపోరేలా సంపద ఇతరులకు మార్గదర్శకంగా మీరు ప్రవర్తించినప్పుడు మీరు ఒక దైవం వలె వెలుగుని ప్రసారిస్తారు. మీరే ఇతరులకు మార్గదర్శకపై దారి చూపడం జరుగుతుంది. కాబట్టి వీలైనంతగా ఇచ్చే విధంగా తయారు కాండి. మీ జ్ఞానాన్ని మీరు ఎంతగా పంచగలిగితే అంతలా మీరు తేజవంతమైన వలయంలోకి చేరిపోతారు. ఆ కాంతి ప్రసారణ నిరంతరం తరగని గనిలా మిమ్మల్ని ఎప్పుడూ చుట్టుముట్టి ఉంటుంది. విశ్వమంతా మీకు తోడై సహకరిస్తుంది. మీరే విశ్వపుత్రునిగా మీ యొక్క ఉనికిని చాటుతారు. కేవలం మీరు ఈ స్టోరీ పూర్తిగా వినండి. విన్నప్పుడు ఈ సబ్జెక్టు ఫాలో కావాలా వద్దా అనేది మీకే డిసైడ్ అవుతుంది. సో ఏదైనా మనం థింక్ చేసే బట్టి ఉంటుంది. ఒక అందాన్ని మీరు చూసినప్పుడు ఏ విధంగా భావాన్ని మీరు మనసులో కలుగుతున్నాయి అనేది మీరు గమనించాలి. మీ దగ్గర ఏ శక్తి ఉంది, మీరు ఎలా సృష్టించుకోవాలి, దీంతో మీరు చైతన్య శక్తి నిరంతరం పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? విభూతాలు మీరు ప్రదర్శించినప్పుడు అంటే మీకు కావాల్సిన వాటిని మీరు సృష్టించుకోవచ్చు. ఫస్ట్ మీరు దాన్ని ఒకటి కావాలంటే దాన్ని సృష్టించుకోవాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ తీసేటప్పుడు ఒక డైరెక్టర్ మూవీ ఎలా తీయాలి అనేది ఫస్టే సృష్టించుకుంటాడు. ఫస్టే తను ఆల్రెడీ ఆ మూవీ చూసుంటాడు. సో అలా ఊహించినప్పుడే అది ఎలా అయితే కళలు వస్తుంటే ఎలా అయితే ఊహించాడో అదే విధంగా తను తీయడానికి మొదలు పెడతాడు. ఫస్ట్ మనం ఊహించాలి అంతే. అర్థమయ్యిందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.